అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 2 పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒక పథకం ద్వారా సంవత్సరానికి 18,000 రూపాయల లబ్ధి అయితే చేకూర్చడం జరుగుతుంది. అలాగే ఇంకొక పథకం ద్వారా సంవత్సరానికి 13,000 రూపాయల లబ్ధి అయితే చేకూర్చడం జరుగుతుంది. ఆ పథకాలు ఏంటి, అలాగే ఆ పథకాలు పొందాలంటే ఏమేం చేయాల్సి ఉంటుంది, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదటి పథకమైన ఆడబిడ్డ నిధి పథకానికి శ్రీకారం చుట్టిందండి. సంవత్సరానికి 18,000 రూపాయలు మహిళలందరికీ అందజేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సంవత్సరానికి 18,000 లేదా నెలకు 1,500 రూపాయలు డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మహిళలందరి ఖాతాల్లోకి వేయనుంది కూటమి ప్రభుత్వం. మనకు నిన్నటితో అసెంబ్లీ సమావేశాలు అయితే ముగిశాయండి. అసెంబ్లీ సమావేశాల్లో మనకు కీలకమైన చర్చ రావడం జరిగింది. ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మనకు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ప్రభుత్వం ఒక అంచనాకు రావడం జరిగింది. అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు గారు విధి విధానాలు రూపొందించాల్సిందిగా ఆదేశించారు. ఆడబిడ్డ నిధి పథకానికి అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుంది కూటమి ప్రభుత్వం. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఎప్పటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ చేపడతారు, అలాగే 13,000 రూపాయల పథకం ఏంటి, దానికి ఎప్పటి నుంచి ఈ డబ్బులు విడుదలవుతాయి, ఇలాంటి పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఆడబిడ్డ నిధి పథకం అతి త్వరలోనే విడుదల కాబోతోంది. మహిళలందరికీ ఎంతగానో ఉపయోగపడే ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది కూటమి ప్రభుత్వం. అయితే ఆడబిడ్డ నిధి పథకాన్ని ఇంకా తీసుకురాలేదనే విమర్శలు అయితే ఎదుర్కొంటోంది. అయితే ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఈ ఆగస్టు నెల చివరి వారంలో అంటే 30వ తేదీ పైన మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనున్నారు. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి కొన్ని విషయాలు ఖచ్చితంగా ఉండాలండి, అర్హతలు ఖచ్చితంగా ఉండాలి. ఆ అర్హతలు ఏంటో ఒకసారి చూద్దాము. వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి. స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో ఆ స్మార్ట్ రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉన్నట్టయితే మాత్రమే మీకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉండాలి. అలాగే మీకు బ్యాంకు ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా కలిగి ఉండాలి. ఈ అర్హతలన్నీ ఉన్నట్టయితే మీరు ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవచ్చండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఈ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు. అత్తాకోడలు ఇద్దరు ఉన్నట్టయితే ఇద్దరికీ ఈ పథకం ద్వారా 18,000 సంవత్సరానికి 36,000 లబ్ధి అయితే చేకూర్చడం జరుగుతుంది. కాబట్టి మహిళలందరూ సిద్ధంగా ఉండండి. అప్లికేషన్ స్వీకరణ అయితే చేపట్టనుంది కూటమి ప్రభుత్వం. అయితే ఈ అప్లికేషన్తో పాటుగా ఏ డాక్యుమెంట్స్ను మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందంటే, డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ. అయితే తెల్ల రేషన్ కార్డులో మహిళలకు ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలండి. ప్రతి రేషన్ కార్డులోనూ చాలామంది ఇంతవరకు మహిళలు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోలేదు. ఈకేవైసీ చేయించుకుంటేనే మీకు డబ్బులు రావడం జరుగుతుంది. దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ కార్డు, మీ ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే అక్కడ వాళ్ళు బయోమెట్రిక్స్ తీసుకొని మీకు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోండి. లేదా మీరు సచివాలయంకి వెళ్ళినట్టయితే అక్కడున్న ఉద్యోగస్తులు కూడా మీకు ఈ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోండి. ఇక మహిళలందరూ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అడగకపోవచ్చు అండి. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే కాకుండా ఓసీ మహిళలకు కూడా ఈ పథకముని ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాబట్టి క్యాస్ట్ అనే పాయింటే అక్కడ రాదు. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అడగచ్చు లేదా అడగకపోవచ్చు, కానీ మిగిలిన అన్ని డాక్యుమెంట్స్ను అడగడం జరుగుతుంది. ఇక ఏదైతే ఫోటోలు ఉన్నాయో ఆ ఫోటోలు కలిగి ఉండాలి. బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. మహిళలందరూ బ్యాంకు ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాను ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం డబ్బుల్ని ఖాతాలోకి వేయడం జరుగుతుంది. డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీ ఖాతాలోకి వేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు బ్యాంకు ఖాతా కానీ పోస్ట్ ఆఫీస్ ఖాతా కానీ కలిగి ఉండాలి. ఎన్పిసిఐ లింకింగ్ కూడా
ఈ ఖాతాలకు ఉండాలి. ఎన్పిసిఐ లింకింగ్ లేనట్టయితే మీకు డబ్బులు వేసినా కూడా మీకు అకౌంట్లోకి అయితే పడవండి. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చేయించుకోండి. బ్యాంకులో మీరు ఖాతా తెరిచినప్పుడే ఎన్పిసిఐ లింకింగ్ అడిగి మరీ చేయించుకోండి. మీ బ్యాంకు ఖాతాకు మీ ఆధార్ను లింక్ చేయడాన్నే ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి కూడా ఎన్పిసిఐ లింకింగ్ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు డబ్బులు వేసినప్పుడు మీ అకౌంట్లోకి అయితే పడిపోవడం జరుగుతుంది. మహిళలందరూ 6 స్టెప్ వెరిఫికేషన్లో మీరు పాస్ అయితేనే మీకు డబ్బులు రావడం జరుగుతుందండి. 6 స్టెప్ వెరిఫికేషన్లో మీకు తెలుసు ఏమేమి పాయింట్స్ ఉంటాయో. ఆ పాయింట్స్ అన్ని సాటిస్ఫైడ్గా అయినట్టయితే మాత్రమే మీకు సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మరో పథకం సంవత్సరానికి 13,000 రూపాయలు లబ్ధి చేకూర్చే పథకం. అదేంటి అంటే తల్లికి వందనం పథకం. ప్రతి మహిళకు మనకు ఎవరైతే విద్యార్థులు చదువుతూ ఉంటారో ఆ విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోనికి ఒక్కో విద్యార్థికి 13,000 రూపాయలు అందిస్తూ వస్తుంది కూటమి ప్రభుత్వం. మొదటి విడతను ఇప్పటికే రిలీజ్ చేసింది. ఇక రెండవ విడత వచ్చేసి ఆగస్టు 30వ తేదీన రిలీజ్ చేయబోతోంది. ఎవరైతే 1వ తరగతికి చేరి ఉంటారో విద్యార్థులు అలాంటి వాళ్లకు, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే చేరి ఉంటారో వాళ్లకు ఈ ఆగస్టు 30వ తేదీన ఈ 13,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఒక విద్యార్థి ఉంటే 13,000 రూపాయలు, ఇద్దరుంటే 26,000 రూపాయలు, ముగ్గురుంటే 39,000 రూపాయలు. ఈ విధంగా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు వాళ్ళ తల్లి ఖాతాలోనికి 13,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 2,000 రూపాయలు స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం వినియోగిస్తుంది. ఈ 13,000 రూపాయలు విద్యార్థుల ఖాతాలోకి రావాలి అంటే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింకింగ్ ఉండాలండి. అలాగే ఈ ఎన్పిసిఐ లింకింగ్తో పాటు ఆధార్కు ఈకేవైసీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక ఎస్సీ విద్యార్థులకు వాళ్ళ తల్లి ఖాతాలోనికి కాకుండా మీకు విద్యార్థి యొక్క ఖాతాలోనికే డబ్బులు వేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని గుర్తులో పెట్టుకోండి. ఎస్సీ విద్యార్థులకు మాత్రం ఈ డబ్బులు వచ్చేసి వాళ్ళ ఖాతాలోకి వేయడం అయితే జరుగుతుంది. ఇది మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన కీలకమైన సమాచారం. ఆగస్టు 30వ తేదీన అయితే తల్లికి వందనం 13,000 రూపాయలు అయితే విడుదల అవుతాయండి. ఇక ఈ ఆడబిడ్డ నిధి మరియు తల్లికి వందనం పథకానికి కూడా 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. 6 స్టెప్ వెరిఫికేషన్లో పాస్ అయిన వాళ్ళకు మాత్రమే తల్లికి వందనం పథకం డబ్బులు, అలాగే మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు రావడం జరుగుతుంది. తల్లికి వందనం పథకం డబ్బులు రావాలన్నా ఆడబిడ్డ నిధి పథకం రావాలన్నా మనకు మాగాన్ వచ్చేసి 3 ఎకరాల లోపు ఉండాలి, మెట్ట 10 ఎకరాల లోపు ఉండాలి. అలాగే ఈ కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి. అలాగే మీకు కార్ అనేది ఉండకూడదు అనమాట. ప్రైవేట్ అవసరాల కోసం కార్ అనేది కలిగి ఉండకూడదు. అలాగే కమర్షియల్ ల్యాండ్ 1000 చదరపు అడుగుల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం 10,000 కన్నా తక్కువ ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో ఆదాయం 12,000 కన్నా తక్కువ ఉండాలి. ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండకూడదు. అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. ఈ పాయింట్లన్నీ సాటిస్ఫై అయినట్టయితే మీకు ఈ పథకం ద్వారా లబ్ధి అయితే చేకూర్చడం జరుగుతుంది. ఇది సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.